రాజమండ్రి నుంచి వచ్చానండి. ఎండి గారిని కలవాలి. పంపిస్తాను, కూర్చోండి సార్. సూపర్. ఎవరెవరు ఎప్పుడు దేని మీద కూర్చుంటారో ఎవరు చెప్పగలరమ్మా? కూర్చోండి. ఎవరెవరు ఎప్పుడు దేని మీద కూర్చుంటారో ఎవరికి తెలియదు. అవునా? ఎంత చక్కటి ఫిలాసఫీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ నాది. బ్యాగ్ మీద కదా, ఇది కూడా పోయింది. అమ్మో, అయ్యో. ఎండి గారితో చెప్పాను, ఏ విషయం కనుక్కోమన్నారండి? వారం రోజుల్లో నా చెల్లి పెళ్ళండి. నా డబ్బు తీసుకెళ్తాకొచ్చాను. ఉండండి, పిలుస్తాను. అలాగే. చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టావా? శభాషయ్యా. కడుపును పుట్టిన వాళ్లే పట్టించుకోని రోజులివి. చెల్లెలి పెళ్లి కోసం ఇంత చేసావంటే యు ఆర్ గ్రేట్. నేను వేసాను 2.5 లక్షలు. మీ అమ్మాయి పెళ్లి కోసం అండి? వేసింది పెళ్లి కోసమే, కానీ తీసేది మాత్రం చావు నుంచి తప్పించడం కోసం. ప్రాణం మీదకి వచ్చింది, రేపో మాపో ఆపరేషన్ అంటున్నారు. అయ్యో, ఐఎమ్ సారీ. సారీ ఎందుకు బాబు? నేనెవరికి ఏ అన్యాయం చేయలేదు కనుక దేవుడు నాకు న్యాయమే చెయ్యాలి. 10 ఏళ్లుగా పైసా పైసా కూడబెడితే ఈవేళ పిడత నిండి ఎంత అయింది. కాకపోతే ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. మరి మీరేం కంగారు పడకండి, ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. చాలు బాబు. ఇది విజయ్ రా, వెళ్దాం. చెయ్యొద్దులు. విజయ్ రా. రాను. విజయ్, ఇది సరసలాడే టైం కాదు. అక్కడ మీ నాన్న వెయిట్ చేస్తారు నీకోసం. ఆయన వెయిట్ చేస్తే నీకేంటి? అసలు నువ్వెవరో నన్ను తీసుకెళ్ళడానికి? వాసునే. నువ్వెవరో నాకు తెలీదు. నేను ఎప్పుడు నిన్ను చూడలేదు. రేయ్, ఏదో సరదాగా నీతో జోక్ చేశాను అంతేరా. చూడు విజయ్, చేతి నేను నిజంగా లవ్ చేస్తున్నాను రా. మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మీ ఇంటికి వచ్చి నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. నువ్వెవ్వరిని తీసుకురావక్కర్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నిజంగా ప్రేమించిన వాడు ఆడదాన్ని అర్ధరాత్రి నడి రోడ్డు మీద వదిలేసి ఎక్కడికి వెళ్ళు. నువ్వెవరో నేనెవరో అని అవమానించి ఇప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చావా? సిగ్గు లేకుండా. ఇది నా సిగ్గు విషయం కాదు, నీ శీలం విషయం. పోతే పోని. పోతే పోనీయా? మరి కడుపొస్తే? బిడ్డ పుట్టే టైంకి పురుడు పోయడానికి పిలుస్తాలే. మూసుకొని పోరా. మూసుకొని పోరా. ఉండవే, తెరిచే వెళ్తాను. కూల్ డౌన్. సారీ బ్రదర్స్, నన్ను మీరు క్షమించాలి. ఏదో కుర్రాడిని కదా, కొంచెం ఎమోషన్ ఫీల్ అయినంతే. మేడం గారికి మీరు తెగ నచ్చేశారంట. ఏదో మీ ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉందనేసి మేడం గారు నాకు చెప్పారు. ఇక మీదట మీ ఎయిమ్స్, అంబిషన్స్ ఫుల్ కంటిన్యూ చేసుకోండి. వెళ్ళండి. అమ్మ పాలు కక్కేట్టు సావ కొట్టుడు కొట్టి ఇప్పుడు ఇలా అప్పనంగా అప్పచెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడంటే ఇందులో ఏదో తిరకాసుంది రోయ్. అటు చూడండి రా. అవును రోయ్, బొట్టనేలు కంటే పక్కనేలు చాలా పొడవుగా ఉంది రోయ్. సార్, మీ ప్లాన్ మాకు అర్థమైంది సార్. ఎవరి తల నరికి తెమ్మన్నా తెచ్చి మీ చేతుల్లో పెడతాం, కానీ ₹1,00,000 ఇచ్చిన ఈ అమ్మాయిని మాత్రం ముట్టుకోము సార్. ఇదిగో చూడు, ఇందులో నా తప్పేం లేదు. నాలాగే ఆ రౌడీ వెదలు కూడా నీ బ్యాగ్ను చూసి టెంప్ట్ అయిపోయారు. ఆఖరికి నీ వేలు మ్యాటర్ చూసి వాళ్ళు పారిపోయారు. నీ వేలు చూసి రౌడీలే టారెత్తిపోతున్నారు. ఇంకా నీకు ఏ ఆపద రాదన్న నమ్మకంతో నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. మీ నాన్నకి చెప్తాను గుడ్ బై. అమ్మో, ఇటు పక్క రౌడీలు. నీకేం లేదు, నాకే ప్రాబ్లం. ఇటు వెళ్ళి అడ్జస్ట్ అవుతాను. చొట్ట బుగ్గ అందగాడి సోకు మస్తు గున్నదే. చక్కనోడు బుగ్గ పైకి లిప్పు లాగుతున్నది. నీటి నీటుగా అల్లుకుంటుగా అటుగా. విజయ్, అయ్యో అమ్మా, కుయ్యో ముర్రో. నువ్వు వేరు నేను వేరు అని చెప్పావు. ఇంకా నీతో ఏం చెప్పను. ఇప్పుడు చెప్పు ప్రయోజనం. అదిగో మా తాత, నాయనమ్మ, ముత్తాతలు రా రా అని పిలుస్తున్నారు. వచ్చేసా. అయ్యో, మెల్లంగా. నా దగ్గర వేషాలు ఎత్తున్నావా నువ్వు?
దిగండి 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలి ఇవన్నీ? డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మ. ఇస్తారా? ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతకు వీడితో వస్తారా అనే? జై చిరంజీవి. పిలుస్తున్నారా? ఎడం వైపు ఆడపిల్ల వైపు మాత్రం చూడు. అది చూపిస్తావేంట్రా? అమ్మాయిలు ఇట్లుంటే ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు. వాళ్ళ ఆడపిల్ల కదన్నా, ఆటం బాంబులు. వాళ్ళకెంత దూరంగా ఉంటే నా గురించి అమ్మా? నిన్ను కాదు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అబ్బో. అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ చూసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. పాపా ఇట్రా. రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మన కలిసి ఆడుకున్నావు, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో. ఏమంటారా? ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వద్దులేరా. 2 కొట్టు. అలాగే సార్. తెలీదంటున్నావు, మరింత చనువుగా కొట్టి మరి మాట్లాడే వెంటనే. ఫేస్ బాగుందని పిలిచాను. ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? రారా. వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. పైసలు ఎవడో ఒకటి కథ రాసుకో. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5వ ఫ్లోర్ లేదురా. పాన్. వేణు కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా. వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా తెలియట్టు. ఫస్ట్ టైమా 2000. అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు. కమాన్. ఏంటి మా అమ్మ? ఎక్కడికి? పర్లేదు, త్వరగా కానీ నాకు బయట బోల్డ్ పనున్నాయి. ఏంటి? ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి? ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోండి. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు, దిట్టంగా ఉంటాడు, లావుగా. ఎవరు? ఏ ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగలా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా. అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా. ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నాను.
పిచ్చి మహా రావేటు ఇదిగో అప్పటికి హాలు ఇవిడు ఉందని చెప్పాను రా మా అమ్మాయి ఏం పర్లేదు అంది కామన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఏమంటున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నాం అండి. మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకెత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకెత్తిందా? నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి, పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి మమ్మీ? ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందని తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.